ఈరోజు ఉదయకాల ఆశీర్వాదం యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ వచనంలో ఒక స్త్రీ వేకువనే లేచింది పెందలకడ ప్రభువు మృతదేహం కొరకు సమాధి తోటకు వెళ్ళడానికి ఆమె సమాధి తోటకు బయలుదేరింది. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు! ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచడం, అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా దయచేసే దేవుడు ఆ స్త్రీ ఆశను మరి మృతదేహం చూడడానికి వెళ్ళింది మరియా, మగ్దలేని మరియా. కానీ సజీవుడైన ప్రభు దర్శనము ఆమెకు ఆ రోజు లభించింది. ప్రభు స్వరం విన్నది, ప్రభు దగ్గర నుండి ఆదేశం పొందుకున్నది. పోయి మరి నేను ప్రభువును నువ్వు పోయి నా దేవుణ్ణి మీ దేవుడినైన వాని యొద్దకు నేను ఎక్కిపోచున్నానని నువ్వు పోయి చెప్పు, నేను పునరుద్ధానుడైనా నన్ను శిష్యులతో పలుకుమని ప్రభు ఆదేశం ఇస్తున్నాడు. అలాగే ఆమె వెళ్ళి నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పానని శిష్యులకు తెలియజేస్తుంది. దేవుని స్తోత్రం. యోహాను సువార్త 20వ అధ్యాయం 1వ వచనం. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచాను. ఇన్ని దీవెనలు మగ్దలేని మరియ. ఆమె ఒకప్పుడు అనేకమైన దయ్యముల చేత బాధింపబడిన స్త్రీ, అపవాది క్రియల చేత బాధింపబడిన స్త్రీ. యేసు ప్రభు మరి ఆమెను స్వస్థపరిచినాడు. ఆమెకు ప్రభు మీద చాలా ప్రేమ. ప్రభు శిలువ మరణం దగ్గర ఆమె ఉన్నది. మరి ప్రభు మరణించిన తర్వాత మృతదేహంకు సుగంధ ద్రవ్యాలు పోయాలనే ఆశతో ఆమె ఆదివారము చీకటిగా ఉన్నప్పుడు మరి ఆమె పెందలకడ సమాధి యొద్దకు వచ్చి, అంటే మనం ఏం ధ్యానిస్తున్నామంటే ఉదయకాలము ఆమె మరి పెందలకడనే ఇంకా చీకటిగా ఉన్నప్పుడే లేచింది. ప్రభు మృతదేహం కొరకు ఆమె వెతకడానికి సమాధికి వెళుతుంది. చూడండి, అంత చీకటిలో సమాధి తోట వెళ్ళాలంటే ఎంత ధైర్యం రావాలి కదా. మధ్యాహ్నం పూట వెళ్ళాలంటేనే అందరు భయపడతారు సమాధి తోట. కానీ ఒక స్త్రీ ఆమె పెందలకడ ఉదయకాలం లేచి చీకటిగా ఉన్నప్పుడే వెళ్తుంది ప్రభు మీద ఉన్న ప్రేమతో. అంటే ఉదయము ఆమె లేవడం ద్వారా ఆ రోజు ఆమె ఆశీర్వదింపబడినది. అంటే ఆమె ప్రభు దర్శనం ఇచ్చినాడు. ప్రభు స్వరము, అమ్మా నీవెందుకు ఏడ్చున్నావు, నీవెవరిని ఎదుకుచున్నావు, స్వరం విన్నది. ప్రభు ఆదేశం పొందుకున్నది. ఆమె దీవింపబడిన స్త్రీగా మారిపోయింది. కనుక మనము ఈ 40 రోజుల అలవాటు మన జీవితాంతం ఉండాలని ఆశించాలి. దేవునికి స్తోత్రం. కానీ దేవుడు దాని ఫలము నిశ్చయము తప్పకుండా నీకు ఆ ఫలము ఇస్తాడు. మరియ పొందుకుంది, మగ్దలేని మరియ పొందుకుంది ఆ ఫలాన్ని. ఆమె ఊహించని కార్యాలు ఆమె జీవితంలో చూసింది. ఆమె ప్రభు మృతదేహం కొరకు వెతకడానికి ఉదయకాలం లేచి పెందలకడ చీకటిగా ఉన్నప్పుడు పరిగెత్తి వెళ్తుంది సమాధి తోట. కానీ మీరు ఇంటికి వెళ్ళి యోహాను సువార్త 20వ అధ్యాయం మొత్తం చదవండి. ఆమె ప్రభు దర్శనం పొందుకున్నది, ప్రభువును అక్షరాలు చూచింది, ప్రభు స్వరం విన్నది, ప్రభు ఆదేశం పొందుకుంది. ఆదివారము వెళ్ళి ఆమె అపోస్తలులకు యేసు ప్రభు పునరుద్ధానుడైన సందేశాన్ని ఆమె అందించింది. అపోస్తలులకే అపోస్తకురాలుగా అయిపోయింది. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రిద్దాం. హల్లెలూయా. ఆదివారం స్త్రీలు మరి మౌనంగా ఉండాలని బోధిస్తారు. కానీ ఇక్కడ ఆదివారం మీరు పరిశుద్ధ గ్రంథంలో చూడండి, ఆదివారమే ఒక స్త్రీ ప్రసంగం చేసింది, పునరుద్ధాన ప్రసంగాన్ని. దేవునికి మహిమ కలుగును గాక. అట్టి భాగ్యం ఆమె ఎందుకు పొందుకున్నదంటే ఆమె ఎప్పుడు లేచిందండి? ఎప్పుడు లేచింది? నీ జీవితంలో నువ్వు దీవెన పొందుకోవాలంటే ఎప్పుడు లేవాలి? హల్లెలూయా. 21 రోజులు ఏ పని చేసినా అది అలవాటు అయిపోతుందంట జీవితాంతం. ఇది 40 రోజులు చేస్తున్నారు కాబట్టి మీ జీవితాంతం ఈ ఉదయకాలం లేచి ప్రభు పాదాలు పట్టుకోవడం అలవాటుగా మారును గాక. రెండవది ఒక ప్రార్థన. పరిశుద్ధ గ్రంథం నుండి ఒక ప్రార్థన మనం చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 27వ వచనం. యేసు అక్కడి నుండి వెళ్ళుచుండగా 2 గ్రుడ్డివారు ఆయన వెంట వచ్చి దావీదు కుమారుడా మమ్మును కనికరించుమని కేకలు వేశారు. ఇక్కడ గుడ్డివారి ప్రార్థన. భౌతికమైన నేత్రాలు లేవు. వారు దావీదు కుమారుడా మమ్మను కరుణించుమని ప్రార్థన చేస్తున్నారు. దురదృష్టకరమని దేవుడిచ్చిన అవయవాల్లో ఎలా ముఖ్యమైనది, చాలా మరి ప్రాముఖ్యమైనది కన్నులని మనకు తెలుసు. అంటే ఈ గుడ్డివారు అంధత్వంతో బాధపడుతున్నారు. యేసు ప్రభు అన్ని బాగు చేస్తాడని ఆశతో వచ్చినారు. ఏమని ప్రార్థన చేస్తున్నారు? దావీదు కుమారుడా మమ్మను కనికరించమని ప్రార్థన కాదు, కేకలు వేసి. ఆ కేకలు వేసిన ప్రార్థన కొన్నిసార్లు రకరకాలుగా ఉంటుంది. ప్రార్థన మూలుగులతో ఉన్న ప్రార్థన, హృదయ అంతర్భాగం నుండి వెలువడే మౌన ప్రార్థన,
మరి నోరు తెరిచి ప్రార్థన, కేకలు వేసి ప్రార్థన, దేవుని ఎదుట మొర్ర పెట్టడం, కన్నీళ్లతో ప్రార్థన, రకరకాలుగా ప్రార్థనలు ఉంది. కానీ ఏ ప్రార్థన అయినా దేవుడు తప్పకుండా జవాబు ఇస్తాడు. దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమని వారు గుడ్డివారు ప్రభువును అడుగుతున్నప్పుడు ప్రభు ఒక మాట అంటున్నాడు, యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? వారికి వెంటనే దృష్టి ప్రభు ఇవ్వలేదు, కానీ ఒక ప్రశ్న అడుగుతున్నాడు. వారికి విశ్వాసం ఉన్నదా అని అడుగుతున్నాడు. దేవుడు మనకు కార్యాలు చేయాలంటే, మన ప్రార్థనలకు జవాబు దేవుడు దయచేయాలంటే మనలో ఏం కావాలి? విశ్వాసం కావాలి. నేను ఈ కార్యం చేస్తానని నమ్ముతున్నావా? మరి 40 రోజుల ప్రార్థన, ఎన్నెన్నో ప్రార్థనలు దేవుని దగ్గర మనం చేస్తున్నాం. ప్రతి ప్రార్థన కూడా దేవుడు జవాబిస్తాడని తప్పకుండా నీవు నమ్మాలి. ప్రభు ఇక్కడ గుడ్డివారితో అంటే నేను ఈ కార్యం చేయగలనని మీరు నమ్ముతున్నారా? అప్పుడు వారు ఏమంటున్నారు? నమ్ముచున్నాము ప్రభు అని ఆయనతో చెప్పాను. నమ్ముతున్నాం ప్రభు, నువ్వు ఈ కార్యం చేయగలవని, మా కన్నులు తెరవగలవని మేము నమ్ముతున్నాం. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు దేవుని సేవకురాలుగా నేను కూడా ఇదే మాట అంటున్నాను, ప్రభు దాసురాలను, మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక. హల్లెలూయా. మీరు నమ్మిన చొప్పున దేవుడు మీకు అనుగ్రహిస్తాడు, మీ ప్రార్థనలకు జవాబిస్తాడు. ఈ గుడ్డివారు విశ్వాసంతో ప్రభు దగ్గరకు వచ్చినారు. ప్రార్థన ఏంటంటే, దావీదు కుమారుడా మమ్మల్ని ఏం చేయి నువ్వు కరణే. గుడ్డి భర్తమయ్య దగ్గర కూడా ప్రభు అంటాడు, నేను నీకేమి చేయగోరుతున్నావు అన్నప్పుడు గుడ్డివారికి ఏం కావాలండి? చూపే కావాలా? కానీ ప్రభు అడుగుతాడు, ఎందుకంటే నోటి నుండి రావాలి నీ ఆశ, నీ ప్రార్థన నీ నోటి నుండి రావాలి. నీ నోరు బాగుగా తెరవు, నేను దాన్ని నింపుతాను. బాగా తెరవాలి. ప్రార్థనలో నువ్వు మొరపెట్టిన కార్యాలన్నీ కూడా దేవుడు సాధ్యం చేస్తాడు. నీ హృదయంలో విశ్వాసం ఉండాలి, తప్పకుండా దేవుడు చేస్తాడని నమ్మాలి. నీ పిల్లల్ని ఆశీర్వదిస్తాడంటే నమ్మాలి, నీ భర్తను మారుస్తాడంటే నమ్మాలి, నీకు ఆరోగ్యం ఇస్తాడంటే నమ్మాలి, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడంటే నమ్మాలి, మరి నీ రోగం తొలగిస్తాడంటే నమ్మాలి, నీ ఆర్థిక ఇబ్బందులు తొలగిస్తాడు ప్రభు, శ్రీమంతుడు తప్పకుండా నన్ను దీవిస్తాడంటే నమ్మాలి. దేవునికి స్తోత్రం. నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన విశ్వాసం అనేది బండికి 2 చక్రాలు అన్నమాట. ఒక చక్రం ఊడిపోతే ఆ బండి ముందుకు పోదు. 2 చక్రాలు చక్కగా పనిచేయాలి. ప్రార్థనతో పాటు నమ్మకం ఉండాలి. అందుకే అంటున్నాడు ప్రభు వారితో అంటున్నాడు, నేను ఈ మిమ్మల్ని బాగు చేస్తానని, ఇది చేయగలనని మీరు నమ్ముతున్నారా? అప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? నమ్ముచున్నామయ్యా, మీరు సమస్తం చేయగలరని మేము నమ్ముతున్నాం, నీకు అసాధ్యం అంటూ ఏది లేదని మేము నమ్ముతున్నాం, నువ్వు గుడ్డివారి కనులు తెరువు చేయడానికి ఈ లోకానికి వచ్చినావని మేము నమ్ముతున్నాం, మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక. ఇక్కడ ప్రార్థన ఏంటండి? దావీదు కుమారుడా మమ్మను కరుణించు. 40 రోజులు నువ్వు ప్రార్థించాలి, ప్రభువా మమ్మను కరుణించు, నీ కనికరము మా మీద కావాలి, మా కుటుంబం మీద కావాలి, మా పిల్లల మీద నీ కనికరం కావాలి, మా జీవితాల మీద నీ కరుణ కావాలి. ప్రార్థించినప్పుడు తప్పకుండా మీ నమ్మిక చొప్పున దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. వాగ్దానము యెషయా 44:3 ఐషియా 44:3 వాగ్దానం, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించేదను. హల్లెలూయా. అంతకంటే ఆశీర్వాదం ఏం కావాలి? అందరు తల్లిదండ్రుల హృదయం మీరు పరిశీలిస్తే ప్రతి తల్లి తండ్రి హృదయంలో ఏముంటుందంటే పిల్లలు ఆశీర్వదింపబడాలి. కానీ వాగ్దానం చూడండి, గొప్ప వాగ్దానం. మన హృదయాంతరేంద్రియంలో ఎరిగిన గొప్ప ప్రభు ఏమంటున్నాడు? నీకు పుట్టిన వారిని నేను ఇది వాగ్దానం. ఈరోజు 3వ వచనం యెషయా 44:3 నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించేదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేదను, నీకు పుట్టిన వారిని ఆశీర్వదించి నేను ఆశీర్వదించేదాను. హల్లెలూయా. ఈ వాగ్దానం ఎంతమందికి కావాలి? కావాలి, అందరికి కావాలి. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించేదాను. దేవుని స్తోత్రం. తప్పకుండా తల్లిదండ్రులు నడిచిన మార్గంలో దేవుడు తన పిల్లలను కూడా నడిపింపగలడు. హల్లెలూయా. నామము ఈరోజు నామము 93వ నామం ఓదార్చువాడు. యెషయా 51:12 ఓదార్చువాడు. పలకండి ఆ నామం. చేతులెత్తి 3 సార్లు స్తోత్రం చెప్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యెషయా 51:12 నేనే మిమ్మును ఓదార్చువాడు. చనిపోవు నరునికి, తృణపాత్రుడగు నరునికి ఎందుకు భయపడదు? ఎందుకు ఇప్పుడు భయం? ఎందుకు నీకు?
నువ్వు దేవునిలో ఆశ్రయిస్తే నీకు గొప్ప ధైర్యం రావాలి. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. దేవుడు ఓదార్చే దేవుడు. ఆయన గుణాల్లో ఒక 1000 గుణాలే మనం ధ్యానించినాం, కానీ ఎన్నెన్నో గుణాలు ఉన్నాయి. ఒక గుణము ఆయన ఓదారుస్తాడు. ఈరోజు రాత్రి ఎవరైనా ఏడ్చినారా? ఈరోజు రాత్రి కాలం ఏడ్చినారా? దేవుడు మిమ్మల్ని ఓదార్చగలడు. దేవునికి స్తోత్రం. నీ కన్నుల నుండి నీ బాష్ప బిందువులను ఆయన తుడిచివేస్తాడు. ఆయన ఓదార్చే దేవుడు. ఇక్కడ యెషయా 54లో ఒక మాటను చూడండి, 11వ వచనం. యెషయా 54:11. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులను వేయుదు. ఎన్నెన్నో వాగ్దానాలు. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నిన్ను మరి ఆదరిస్తాను, ఓదార్స్తాను అని సెలవిస్తున్నాడు. నేను కడతాను, ఐ విల్ బిల్డ్ యూ, నీలాంజనములతో నీ మరి కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులను వేయదు. హల్లెలూయా. ఆయన ఓదారుస్తాడు. తల్లి ఆదరించినట్టు నేను మిమ్మల్ని మనకు బాధ కలిగినప్పుడు మనుషుల ముందు ఏడవడానికి సిగ్గుపడతాం. మనం కొన్నిసార్లు బాత్రూమ్కి వెళ్ళి బాగా ఏడుస్తాం, కొన్నిసార్లు ఎవరు చూడనప్పుడు ఏడుస్తాం. దావీదు అంటున్నాడు, రాత్రి మరి నా పరుపంతా తేలిపోయేలాగా నేను కన్నీళ్లు గార్చినాను అంటున్నాడు. దేవుడు కన్నీటి ప్రార్థనకు జవాబిస్తాడు, నిన్ను ఓదార్స్తాడు. రాజైన హిజ్కియా కన్నీళ్లతో ప్రార్థించినాడు, మరణకరమైన రోగం వచ్చింది. అప్పుడు దేవుని వాక్యం ఏంటంటే, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నీవు కన్నీళ్లు విడిచిన నేను చూచి తిని, నేను నిన్ను బాగు చేసేదాను. హల్లెలూయా. కన్నీళ్లు విడిచిన నేను చూచినాను, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదాను. అంటే ఆయన ఓదార్చువాడని నువ్వు మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఆదేశం 237. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకోనండి. 1 పేతురు 4:1 ఇది ఆదేశం. అంటే మనము సిలువ ధ్యానాల్లో ముఖ్యంగా నేర్చుకునే కార్యాలు ఇవన్నీ. అంటే ఈ లోకంలో మనకు శ్రమ కలుగుతుంది. ప్రభు ముందే చెప్పినాడు, యోహాను సువార్త 16:33. ఈ లోకంలో మీకేం కలుగుతుంది? శ్రమ కలుగుతుంది. ఇట్స్ నాట్ ఎ కుషన్ లైఫ్, ఇట్స్ నాట్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్, ఇట్స్ నాట్ ఎ ప్లే గ్రౌండ్. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ ఎ ప్లే గ్రౌండ్, ఇట్స్ ఏ బ్యాటిల్ గ్రౌండ్. ఇది యుద్ధభూమి అనమాట. నీకు ఎప్పుడు పోరాటం ఉన్నది. సాతానుతో, లోకంతో, శరీరాశలతో, పాపంతో పోరాటం ఉన్నది. కానీ ఈ పోరాటంలో నీకు జయమిస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు. ఆయన మరణాన్ని గెలిచిన దేవుడు, పాపాన్ని గెలిచిన ప్రభు, లోకాన్ని గెలిచిన ప్రభు, సమాధిని, బండను, రాయిని గెలిచిన ప్రభు. కాబట్టి నీకు జయము నిశ్చయం. ఈ లోకంలో నీకు శ్రమ కలిగినప్పుడు ప్రభు తట్టు నువ్వు చూడాలి, సిలువ తట్టు చూడాలి, సిలువ శ్రమల తట్టు చూడాలి. అప్పుడు నీ శ్రమలు, ఈ లోకంలో నువ్వు అనుభవించే బాధలు ఎన్న తగినవి కావు. ఎందుకంటే దేవుడు నీకు అనుగ్రహించే ఆ మహిమ ముందు ఇవి లెక్కకు రావు అని నువ్వు గ్రహిస్తావు. అందుకే ఈ ఆదేశంలో క్రీస్తు శరీరమందు శ్రమపడాను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించు. అదే మన ఆయుధం అన్నమాట. క్రీస్తు ప్రేమ మన ఆయుధం, క్రీస్తు సహనం మన ఆయుధం, క్రీస్తు యొక్క ఓర్పు మనకు ఆయుధం, క్రీస్తు క్షమా స్వభావం మనకు ఆయుధం. అంటే మనం కూడా క్రీస్తు శరీరంలో శ్రమపడిన రీతిగా కొన్నిసార్లు నీకు శరీరాత్మ ప్రాణములకు బాధ కలిగినప్పుడు సిలువలో వేలాడుతున్న యేసు వైపు చూచి నువ్వు శక్తి పొందుకోవాలని దీని అర్థం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఉదయాన్నే ఆయనను మనం వెతుకుతున్నాం. కీర్తనలు 5:3 సామ్స్ 5:3. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉంచును. హల్లెలూయా. కీర్తనకారుడు దావీదు రాసిన కీర్తన. దావీదుకి ఎన్నో సమస్యలు, శత్రు బాధలు, సొంత వారు మరి అతన్ని హింసిస్తున్నారు, ద్వేషిస్తున్నారు, ప్రాణం కొరకు వేటాడుతున్నారు, కన్న కుమారుడే ఎదురు తిరుగుతున్నాడు. ఎన్నెన్నో సమస్యలు, చిక్కుల్లో ఉన్న దావీదు ప్రార్థన చేస్తున్నాడు. దేవా, ఉదయకాలము ప్రార్థన చేయడానికి నాకు సహాయం దయచేయి. ఉదయంలోనే నా కంఠస్వరము నీవు వినాలి. హల్లెలూయా. ఉదయం లేవగానే మన కంఠస్వరం పని మనిషి లేక న్యూస్ పేపర్ బాయ్ లేక మిల్క్ ఫెలో వినకముందే, ఇతరులకు మన కంఠస్వరం వినిపించక ముందే మన కంఠస్వరం మొదట ఎవరు వినాలి? దేవుడే వినాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవా. మరి ఉదయం లేవగానే నువ్వు దేవునితో మాట్లాడడం. బిఫోర్ యు రన్ ఇన్ టు యువర్ డైలీ కోర్స్,
దినదినము ఎన్నో పనులు కదా మనకు. ఉదయం లేస్తే రాత్రి పడుకునే వరకు పనులు బాధ్యతలు, ఎన్నెన్నో సమస్యలు. వీటన్నిటిలో నీవు అడుగు పెట్టకముందే ఉదయంనే లేచి ప్రశస్తమైన సమయంలో దేవుని సన్నిధిలో నీ కంఠస్వరం దేవునికి వినిపించడం, అదే నీ దీవెనకు కారణమైపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటి ముద్ద పరిశుద్ధమైతే, మొదటి పిడికెడు పరిశుద్ధమైతే ముద్దంతయు పరిశుద్ధం. ఆ దినమంతటి కొరకు దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు. ఆ దినమంతటి కొరకు నీకు శక్తినిస్తున్నాడు, బలం ఇస్తున్నాడు, విశ్వాసం ఇస్తున్నాడు. కాబట్టి దావీదు అంటున్నాడు, ఉదయమున నేను లేస్తాను, ఉదయమున నా కంఠ స్వరము నీకు వినబడుతుంది. ఇతరులకు వినబడకముందే నా స్వరం ఇతరులు వినొద్దు. ఉదయం లేవగానే నా స్వరం నీవే వినాలి. నా కంఠస్వరం నీకు వినబడును గాక. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచే ఉంచాను. అంటే నీ సన్నిధి నేను అంతగా అనుభవిస్తాను. ఐ విల్ ప్రిపేర్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ మై లైఫ్. ఈరోజు ప్రార్థన ఇక్కడే ఉంది. నేను ఉదయకాలము ప్రార్థన అన్నప్పుడు కింద వెతుకుతూ ఉంటాను, ఏమున్నది దీవెన, ఏమున్నది ప్రార్థన అన్నప్పుడు. ఇక్కడ 8వ వచనం, కీర్తనలు 5:8లోనే ప్రార్థన చూడండి. యెహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నీత్యానుసారముగా నన్ను నడిపింపు, నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచు. హల్లెలూయా. మన జీవితంలో మార్గం, ఇఫ్ యూ హ్యావ్ ద రూట్ మ్యాప్ యువర్ జర్నీ బికమ్స్ ఈజీ. ఎక్కడన్నా నువ్వు తెలియని ప్రదేశంలో వెళ్ళాలంటే, ఇప్పుడు కారులో కొద్దిగా 1 మీటర్ ఉంది, దాంట్లో మొత్తం రోడ్ మ్యాప్ విత్ వాయిస్, నువ్వు ఎటు తిరగాలి, ఏ గలీలో తిరగాలి, ఏ మార్గంలో వెళ్ళాలి, అంతా మరి స్పష్టంగా చూశాను కారులో. అంటే ఇట్ బికమ్స్ ఈజీ, యువర్ జర్నీ బికమ్స్ ఈజీ. నువ్వెవరిని ఆపి బండి ఆపి అడుక్కోని అవసరం లేదు. అంటే అలాగే నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ జీవితం యొక్క గురిని, గమ్యాన్ని, మార్గాన్ని స్పష్టము చేస్తాడు. హల్లెలూయా. నీ పిల్లల పయనమేటు, నీ పయనమేటు, నీ భవిష్యత్ ఏంటి, ఇలాంటి కలవరం ఏమి లేకుండా ప్రార్థన చేసినప్పుడు దేవుని మార్గము నీకు బయలుపరచబడుతుంది. అందుకే ప్రార్థన చేస్తాను, నీ మార్గము నాకు స్పష్టముగా కనపరచు. హల్లెలూయా. ఇది ఈరోజు ప్రార్థన. వాగ్దానము, 2వ వాగ్దానం, సెకండ్ ప్రామిస్, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించు. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించు. హల్లెలూయా. చూడండి, వెలుగు నీ మార్గముల మీద లేకుంటే చీకటిలో తొట్టిల్లుతావు, నీ పాదములు ఇరుకున పడుతుంది. భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము, నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. ఎందుకంటే దేవుడు నీతిమంతుల మార్గం మీద తన వెలుగును ప్రకాశింపజేస్తాడని సామెతలు 4వ అధ్యాయము 18వ వచనం చూడండి. 4:18, Proverbs 4:18. పట్టపగలకు వరకు వేకువ వెలుగు తేజరిల్లున్నట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లు. హల్లెలూయా. నీతిగా నడుచుకుంటున్నారు, దేవుని ఆజ్ఞలు మీరకుండా, పాపం చేయకుండా, దేవుని నియమాల్లో ఉండేవారికి వారు ఈ జీవితంలో తికమక కావడం లేదు, ఏ కలవరం వారికి లేదు. వారి మార్గముల మీద దేవుని వెలుగున్నది, వారి మార్గములు స్పష్టంగా దేవుడు బయలుపరుస్తున్నాడు. కాబట్టి పట్టపగలకు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. సంతోషంతో ఒకసారి దేవుని స్తుతించుదాం. హల్లెలూయా. భక్తిహీనుల మార్గం ఎట్లుంది? 19వ వచనం, భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము, తాము దేని మీద పడునది వానికి తెలియదు, వారికి తెలియదు. ఎన్నెన్నో మనం వార్తలు వింటాం కదా, చీకట్లో మరి వెలుతురు లేనందుకు బండి మరి ఇరుక్కుపోయింది, పడిపోయినారు, మరణం అయిపోయినారు, ఇలాంటి వార్తలు మనం వింటాం. భక్తిహీనుల మార్గం గాఢాంధకారమయం, వాడు దేని మీద పడదో వానికి తెలియదు. పరిశుద్ధ గ్రంథంలో ఒక మంచి వాగ్దానం ఉంది, అది మీరు ఈ సమయంలో పొందుకోవాలని నేను ఆశిస్తున్నాను. 42 యెషయా 16వ వచనంలో ఒక మాట ఉంది. ఐషియా 42:16, వారెరుగని మార్గమున గ్రుడ్డి వారిని తీసుకొని వచ్చేదాను. హల్లెలూయా. నాకు చాలా ఇష్టమైన మాట ఇది. దిక్కు తోచడం లేదు, మార్గం తెలియడం లేదు, ముందు ఏముందో నీకు తెలియదు, ప్రార్థన చేస్తున్నావు, దేవా నాకు మార్గం స్పష్టం చేయి, నా మార్గం మీద నీ వెలుగు ప్రకాశింపజేయి, నా మార్గము అంతకంతకు తేజరిల్లాలని ప్రార్థన చేస్తున్నావు. దేవుడు గొప్ప దేవుడు. గుడ్డివారిని తోడుకొని పోయినట్లు గుడ్డివారిని వాని ఎరుగని మార్గంలో నేను తీసుకొని వస్తాను, వారి ఎరుగని త్రోవలో వారిని నడిపిస్తాను, వారి ఎదుట చీకటిని వెలుగుగాను వంకర త్రోవలను
చక్కగా చేయదు. గొప్ప వాగ్దానం. ఇలాంటివన్నీ విన్నప్పుడు నువ్వు రాసుకోవాలి, చేతులోంచి ప్రార్థన చేసి పొందుకోవాలి, మాటి మాటికి దాన్ని ధ్యానించాలి, జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. దేవుని వాక్యమే నీకు ఐశ్వర్యం ఇస్తుంది. సర్వ సంపదలు దొరికినట్లు నీ వాక్యం నాకు దొరికింది. హల్లెలూయా. దేవుని సేవకులు దేవుని మాటలు దేవుని ఆజ్ఞ చొప్పున వెల్లడి చేస్తున్నప్పుడు పట్టుకోవాలి, క్యాచ్ కదా. నేను ఒక బంతి విసురితే మీరేం చేస్తారు? పట్టుకుంటే మీద అవుతుంది. చేతులు ఇలాగే పెట్టుకుంటే ఏమవుతుంది? నీ నెత్తి దాటి వెళ్ళిపోతుంది. అలాగే అన్నమాట ఆశీర్వాదాలు కూడా వెళ్ళిపోతుంది నేను దాటుకొని, నువ్వు పట్టుకోకుంటే. అందుకే దేవుడు మనకి ఇచ్చినవన్నీ కూడా మనం ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు నాకు ఈ నామాన్ని జ్ఞాపకం చేసినాడు. ఏం నామం ఇది? మార్గం. హల్లెలూయా. వెంటనే ఐ గాట్ రివైవ్డ్ ఇన్ ద స్పిరిట్. నేను అన్నాను, మనుషులు అంటారు మార్గం లేదని, కానీ దేవుడు అంటాడు నేనే మార్గం. యేసు ప్రభు పేరు మార్గం అమ్మా. మార్గం అని మాటి మాటి పలుకుని వీలుంటే రాయి ఆ నామము ఒక 1000 సార్లు అన్న రాయి, మార్గము మార్గము మార్గం అని రాయమన్నప్పుడు ఆమె అది నమ్మింది. వెంటనే ఫెయిత్ వర్క్డ్ ఇన్ హర్. ఆమె హృదయంలో విశ్వాసం పొందుకుంది. దేవునికి స్తోత్రం. అదే సంవత్సరం ఆమె గర్భం ధరించిందండి. హల్లెలూయా. ఆమెకు ఒక చక్కని కుమారుడు, ఒక కుమారుడని చాలా సంతోషించినాము. సంఘంలో లేచినప్పుడు సాక్ష్యం చెప్పింది. మరుసటి సంవత్సరం ఇంకొకటి. దేవుని స్తోత్రం. మళ్ళీ ఇంకొక సంవత్సరం ఇంకో పాప పుట్టింది. 3 పిల్లలతో నిలబడి ఇక్కడ సాక్ష్యం చెప్పిందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇది మనుషులకు అసాధ్యం, కానీ దేవునికి సమస్తం సాధ్యం. సమస్తం సాధ్యమే. మార్గం. నీకు మార్గం లేదు, నీ భవిష్యత్తుకు మార్గం లేదు, నీకు ఒక ఉద్యోగం దొరకాలంటే మార్గం లేదు, వివాహం కావాలంటే ఒక మార్గం కనబడడం లేదు. నువ్వు ప్రార్థన చేయాలి. మార్గమై ఉన్న దేవా, నీ మార్గము నాకు స్పష్టము చేయి, నా మార్గముల మీద నీ వెలుగు ప్రకాశింపజేయి. గుడ్డి వారిని ఎరుగని మార్గంలో నడిపించినట్లు నన్ను నడిపించు. చీకటి త్రోవలను వెలుగుగా చేయి, వంకర మార్గాలు మరి చక్కగా చేయి. నాకు మార్గమై ఉన్న దేవుడు నీవు అని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదేశము 177వ ఆదేశం. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. రోమా 12:21. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించాలి. హల్లెలూయా. అంటే యూ హావ్ టు ఓవర్కమ్ ఈవిల్ విత్ గుడ్. అది నీ జీవితంలో లైఫ్ పాలసీగా ఉండాలి. ఎవడైనా నీకు కీడు చేసినాడని నీకు అనిపిస్తే వెంటనే వారికి మేలు చేయడం నేర్చుకోవాలి. ఆ కీడు చేత కాదు, ఆ కీడును మేలు చేత నీవు జయించాలి. సిలువ ధ్యానాల్లో ఇది చాలా ఇంపార్టెంట్ లెసన్. యూ హ్యావ్ టు లర్న్. సిలువ ధ్యానాలు 40 రోజులు ఎందుకు దేవుడు నాకు ఈ దర్శనం ఇచ్చినాడంటే, యేసు ప్రభు సిలువను ఎంత బరువైన సిలువను ఎత్తుకున్నాడు, తొట్టిల్లినాడు, పడినాడు, గాయాలు, రక్తం గారుతుంది, ఇవన్నీ ధ్యానించడం కంటే నీ జీవితం ఎలాగో సిలువ మార్గంలోకి నడిపించుకోవాలి. నీ జీవితం ఎలాగో ఆ సిలువ దర్శనం చేత చక్కబెట్టుకోవాలి. క్రీస్తు యేసున కలిగిన ఆ మనస్సు నీవు కలిగి ఉండాలి. అదే మన దర్శనం. దేవునికి స్తోత్రం. మనము ఆత్మీయ జీవితంలోకి విశ్వాసులను ఏం చేస్తున్నాము? మరలుస్తున్నాము. అనేక మంది పాపులను సిలువ తట్టు ఆకర్షిస్తున్నాము. వారిని పరిశుద్ధ మార్గంలో నిలబెడుతున్నాము. దేవునికి స్తోత్రం. కీడు చేత నువ్వు జయించకూడదు. ఎవరైనా నిన్ను తిట్టినారా? తిరిగి వాడిని కొత్త తిట్లతో తిట్టే వరకు నీకు నిద్ర రావడం లేదా అంటే నీవు ప్రభు మార్గం సిలువ మార్గంలో లేవు. తిట్టినప్పుడు నువ్వు వెంటనే వాని కొరకు ప్రార్థన చేయడం, బహు సంతోషంగా ఆ నిందను భరించడం, ప్రభు భరించినట్టు ఆ కీడుకు బదులుగా మేలు చేయడం, అదే మనము క్రైస్తవ మార్గంలో నేర్చుకుంటున్నాం. హల్లెలూయా. అందుకే ఈ ఆదేశం, కీడు చేత నువ్వు జయించకూడదు. కీడును కీడు చేత కాకుండా కీడును మేలు చేత నీవేం చేయాలి? జయించాలి. హల్లెలూయా. మీరు అక్కడ చూసినప్పుడు జయము అనే మాట ఉన్నది. కీడు వలన జయింపబడక నీవు మేలు చేత కీడును జయించమంటే నీకు తప్పకుండా విజయము ఉన్నది. దేవునికి స్తోత్రం. అప్పుడు గెలిచేది నీకు కీడు చేసిన వాడు కాదు, మేలు చేసిన నీవే ఏం చేస్తున్నావు? జయము పొందుకుంటున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేర్ ఇస్ విక్టరీ ఇన్ దిస్ కమాండ్. ఈ ఆదేశంలో గొప్ప విజయం ఉన్నది. హల్లెలూయా. ఎంతో గొప్ప విజయాన్ని నీకు ఇస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రభు సిలువ మార్గము మనము ధ్యానిస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. ఒక మాట ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఉదయకాల దీవెన ఒక వాగ్దానం, నువ్వు లేచి మొదటి జామున మొరపెట్టము, నీళ్లు కుమ్మరించినట్లు మరి దేవుని సన్నిధిలో మీ హృదయంలో కుమ్మరించాలని, పసిబిడ్డల ప్రాణం కొరకు మా చేతుల్ని తట్టెత్తాలని, నదీ ప్రవాహం వలె మా కన్నీరు కారాలని, మా కంటి పాపకు విశ్రమింపనియొద్దని,
ప్రభు ఎన్నెన్నో మేము నేర్చుకున్నాము. మా పాపముల నిమిత్తం మేము పశ్చాత్తాపడాలి, నీ పాదాలు మేము తడపాలి, అప్పుడే మా కుటుంబాలకు ఆశీర్వాదాలు వస్తుందని మేము గ్రహించినాం. అలాగే తన కుష్ఠరోగి వచ్చి నీకు ప్రార్థన చేసినాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని, ప్రభువా నాకు ఇష్టమే అని చెప్పి నువ్వు చెయ్యి చాపి వాడిని ముట్టి శుద్ధునిగా కమ్మని ఆజ్ఞాపించినావు. వాడు వెంటనే తక్షణమే ప్రభువా శుద్ధుడైనాడు. అలాగే పాప రోగంలో ఉండేవారు, అన్ని శరీర రుగ్మతలో ఉండేవారు కొరకు మేము ప్రార్థిస్తున్నాం. దీర్ఘకాలం వ్యాధి అయినా పాపపు కుష్ఠైనా అది నువ్వు స్వస్థపరచగలవనే గొప్ప విశ్వాసం ఈరోజు మాకు ఈ ప్రార్థన ద్వారా ఇచ్చినందుకు నీకు స్తోత్రం. అలాగే ప్రభువా వాగ్దానం నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచిన. అవును ప్రభు, ఎంతో మంది ఎన్నెన్నో రుగ్మతలతో ఉన్నారు, రోగాలతో ఉన్నారు. స్వస్థపరిచే దేవుడు నీవనే స్వస్థత నీ వలన కలుగుతుందని సిలువలో మా కొరకు నీవు బలి అయి నువ్వు పొందిన దెబ్బల చేత స్వస్థతను కార్చిన రక్తం ద్వారా మాకు విడుదల ఉందనే విశ్వాసం మాకు దయచేయి ప్రభువా. నమ్మకమైన సృష్టికర్త అనే నామంతో నేను స్తుతిస్తున్నాము ప్రభువా. మేము ఈ లోకంలో శ్రమలు శోధనలు అనుభవించినప్పుడు మా ప్రాణాత్మ దేహములను నమ్మకమైన సృష్టికర్త అయిన నీకు అప్పగించుకోవడానికి సహాయం దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రం. అలాగే ఆదేశం విన్నాము, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ప్రభువా ఉండాలని, అది కానీ దాని విరుద్ధంగా ఉండేవన్నీ కూడా దుష్టు నుండి వస్తుందని నీవు స్వయంగా పలికినావు ప్రభువా. అలాగే మా జీవితాలు తండ్రి యథార్థంగా ఉండుటకు సహాయం దయచేయమని దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని దీవించి ప్రజలనందరినీ దీవించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయ